పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. గతేడాది ఫిబ్రవరి నుంచి తమ బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించాలన్నారు కాంట్రాక్టర్లు. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చౌక్లో ఈ ధర్నా చేయడానికి కారణం ముఖ్యంగా ఏంది అంటే మేము జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లం అందరం కూడా చిన్న కాంట్రాక్టర్లము. అయితే మాకు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా పేమెంట్ లేదు. మేము పలుమార్లు అధికారులను అభ్యర్థించినా కానీ ఎక్కడ కూడా మాకు ఇంత కూడా న్యాయం జరగలేదు. మరియు గత ప్రభుత్వం కూడా మేము పలుమార్లు కలవాలని ప్రయత్నించిన ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా మాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మా యొక్క బాధలని మా యొక్క ఇబ్బందులను తెలియపరుస్తామంటే అందుగురించే ఈ బాధలతోనే మేము ఈరోజు ధర్నా చౌక్కి రావడం జరిగింది. ఈ ధర్నా చౌక్లో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పోలీసు వారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ధర్నా చౌక్లో ప్రతి ఒక్కరికి కూడా హక్కు, అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మన యొక్క ఇబ్బందులని 10 మందికి తెలియపరచుకోవడానికి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీంతోపాటు మేము కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే చిన్న కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్మూలించబోతుంది. ఎందుకంటే మాకు పేమెంట్ ఇవ్వకపోవడంతో మేము కూడా ఒక 50 మంది మా కింద పనిచేస్తారు, వాళ్ళకి కూడా జీవనోపాధి దొరుకుతుంది. ఈ పేమెంట్లు రాకపోవడంతో ఈ జీవనోపాధి కూడా వాళ్ళందరూ కోల్పోతున్నారు. కనుక దయచేసి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, ఏమనగా మా యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించి మా అందరినీ కూడా కాపాడవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మాకు గత ఫిబ్రవరి నుంచి దగ్గర దాదాపు 1200 కోట్ల పేమెంట్ల రూపాయలు మాకు బకాయి పేమెంట్ కావాల్సి ఉన్నది. మేము లేబర్ పేమెంట్లు కానీ, మెటీరియల్ పేమెంట్స్ కానీ, ఆర్ఎంసీ పేమెంట్స్ కానీ మాకు రకరకాల పేమెంట్లు అనేది కూడా ఉంటాయి. కానీ అవి కూడా ఇప్పుడు ప్యాకేజ్ సిస్టమ్ అని చేసి ఒక్కొక్క వర్కు ఒక్కో సర్కిల్కి 2 నుంచి 3 కోట్ల రూపాయల వర్కులు టెండర్లు పిలిచి పెద్ద కంపెనీలకు ఇచ్చి వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల దగ్గర ఒక 3 నుంచి 4 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్ 30 సర్కిళ్ల జీవనం ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. సో మా ఆవేదన ఏంటంటే కాంట్రాక్టర్ అనే వృత్తి, కాంట్రాక్టర్లు అనే వ్యవస్థ కూడా రాను తగ్గుముఖం పడుతుంది ప్రైవేటైజేషన్ అయిపోవడం వల్ల. సో ఈ ద్వారా గవర్నమెంట్ని, మా రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము వేడుకునేదంటే మా చిన్న కాంట్రాక్టర్ల దిక్కు చూసి మా అందరికీ ఉపాధి పోకుండా, మా కాంట్రాక్టర్ పనులు ప్యాకేజ్లో కాకుండా, ప్రైవేటైజేషన్ కాకుండా యథావిధిగా ఉన్న ప్లాన్ ప్రకారం చేసి మీరు మీ ఐడియా ప్రకారం చేస్తారో చూసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా